చులకన భావమా ముఖ్యమంత్రి గారు మీకు? ఒక పక్కన మీ బాధ్యతారాహిత్యం, మీ చేతగానితనం, మీ అసమర్థత, కేవలం కోతల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదు. మీరు మాటలు మాట్లాడతారు తప్ప నిర్దిష్టమైనటువంటి ఒక లా అండ్ ఆర్డర్ను రెగ్యులేట్ చేయలేరు, కల్తీని రెగ్యులేట్ చేయలేరు. మరో పక్కన పోయిన ప్రాణాల పట్లైనా కనీసం మీరు మానవత్వంతో ఉదారంతో మీరు ఇంతవరకు కూడా ఖండించకపోవటం, వాళ్ళకు అండగా ఉంటుంది ప్రభుత్వం అని చెప్పని ప్రకటన చేయకపోవటం మీ యొక్క దుర్మార్గమైనటువంటి వైఖరికి ఇది నిదర్శనం, మీ మానవత్వ లేమికి ఇది నిదర్శనం అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉంది. మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారికి, తర్వాత ఎక్సైజ్ శాఖ మంత్రికి, సంబంధిత అధికారులకు, పోలీసులకు అందరికి కూడా మొద్దు నిద్ర వీడండి. కల్తీ కల్లు బ్రాండ్ హైదరాబాద్ను దెబ్బతీసే విధంగా, పేదల జీవితాలను ఛిద్రం చేసే విధంగా ఎక్కడైనా ఎవరైనా కల్తీ కల్లు అమ్మేటట్టు ఒక పరిస్థితి ఉన్నట్టయితే వాళ్లపైన చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాలా అని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రెండవ డిమాండ్ ఏంటి అంటే 7 ప్రాణాలు, 7 కుటుంబాలు, 7 తరాలు వాళ్ళను ఆదుకునే విధంగా వెంటనే ప్రభుత్వం తగు ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేయాలా అని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇంకొకటి, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది 10 సంవత్సరాల పాటు. ఎక్కడా కూడా కల్తీ కల్లుకు సంబంధించిన సమస్యలు రాకుండా నిరంతరంగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టుకొని వ్యవహరించినటువంటి ఒక తీరును కూడా గుర్తు చేస్తూ, మరి ఈ ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్రపోతా ఉన్నది అంటే దానికి ప్రధానమైనటువంటి ఒక కారణం ఏంటి అంటే ఇవాళ అనేక కల్తీ కళ్ళు అమ్ముతున్నటువంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వంతో చేతులు కలిపి అధికారంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ ఈ రకమైనటువంటి ఒక కల్తీ కళ్ళు అమ్ముతున్నట్టుగా కూడా ప్రాథమికమైనటువంటి ఒక సమాచారం ఉన్న ధర్మిల ఈ మొత్తం కల్తీ కళ్ళు వ్యవహారం పైన విచారణ జరపాలా, బాధితులకు ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలా, అదేవిధంగా కల్తీ కళ్ళు నివారణ చర్యలు చేపట్టాలా. ముఖ్యమంత్రి గారు హోంశాఖ తన దగ్గర పెట్టుకున్నారు కాబట్టి మొద్దు నిద్ర నుండి బయటికి లేచి ఎక్సైజ్ శాఖ మంత్రి మీరంతా కూడా రివ్యూ చేసి భవిష్యత్తులో కల్తీ కళ్ళు పేరు మీద ఏ పేద ప్రాణం కూడా పోకుండా ఉండేటువంటి ఒక కఠినమైనటువంటి ఒక తగు చర్యలు చేపట్టాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే ఒక ముఖ్యమైనటువంటి ఇంకొక అంశాన్ని కూడా